హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టూడియో టూర్ 2025. యాక్చువల్లీ మన ఛానల్లో స్టూడియో టూర్ ఎప్పుడైనా సరే ఇయర్ ఎండ్లో చేస్తాం, డిసెంబర్ లాస్ట్ వీక్స్లో చేస్తాం. ఎందుకంటే ఆ సంవత్సరం స్టూడియోలో ఏమేమి అప్గ్రేడ్ చేసాం, ఏమేమి కెమెరాలు గేర్ మార్చాం అండ్ ఎట్లా వీడియోస్ చేస్తామని ఆ సంవత్సరం వరకు చెప్తాం. కాకపోతే ఈ సంవత్సరం కొద్దిగా ఎర్లీగా పెడుతున్నా, అక్టోబర్ లాస్ట్ వీక్లోనే పెడుతున్నా. ఎందుకంటే ప్రజెంట్ మేము ఉండేది ఒక రెంటెడ్ హౌస్లో. ఈ రెంటెడ్ హౌస్లో నేను వాడుకునే బెడ్రూమ్ని నేను ఒక స్టూడియో లాగా చేసుకొని వీడియోస్ చేసుకుంటున్నా. అది ఆల్రెడీ లాస్ట్ స్టూడియో టూర్లో మీకు చెప్పాను. అయితే ఇప్పుడు ఈ హౌస్ ఓనర్స్కి ఇంటితోటి అవసరం పడింది, మేము ఖాళీ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకని వాళ్ళు మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. సో ఈ రూమ్ లో నుంచి నేను ఇంకొక 1 వీక్ లో వెళ్ళిపోతున్నా. ప్రెసెంట్ ఈ వీడియో అక్టోబర్ 27th రికార్డ్ చేస్తున్నా. ఇంకో 1 వీక్ లో ఇల్లు ఖాళీ చేసి మళ్ళీ కొత్త ఇంటికి షిఫ్ట్ అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ నేను స్టూడియో టూర్ పెట్టిన దగ్గర నుంచి ఈ స్టూడియోలో కొన్ని అప్గ్రేడ్ చేసాం. అండ్ లాస్ట్ ఇయర్ మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ చేసిన స్టూడియో టూర్ లో మనకు ఒక బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉంది, గ్రే స్క్రీన్ మీద రంగురంగుల లైట్లు వేసి మల్టీ కలర్ బ్యాక్గ్రౌండ్ లాగా మీరు ఎప్పుడు చూసే బ్యాక్గ్రౌండ్ అది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఒకటే ఉంది, దాన్ని ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ కి మార్చాలి. పర్టికులర్ గా ఈ ఎల్ షేప్ కార్నర్ ని మంచి బ్యాక్గ్రౌండ్ తోటి మార్చాలి, మంచి స్టూడియో స్పేస్ లాగా రెడీ చేయాలని చెప్పా. యాక్చువల్లీ మారుద్దామని ట్రై చేశా, కాకపోతే ఈ లోపే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. కొంచెం మార్చా, ఏమేమి మార్చాను మీకు క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఇక్కడ చేంజ్ మీరు నోటీస్ చేస్తే లాస్ట్ ఇయర్ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేది, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ స్టిక్కర్ ఉండేది అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ కటన్ మీకు చూస్తే అర్థమైపోయింది. సో లాస్ట్ ఇయర్ అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఈ స్టిక్కర్ తీసేసి ఒక సెటప్ అనుకున్నా, కాకపోతే అది అవ్వలేదు. సో నేను ప్లాన్ చేసిన దానికి ఒక మంచి వర్క్ స్పేస్ కావాలి. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే ఇక్కడంతా చిందరబందరగా చిన్న చిన్న టేబుల్స్ ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఒక ఎల్ షేప్డ్ టేబుల్ తోటి అప్గ్రేడ్ చేశా. యాక్చువల్లీ ఇవి ఎల్ షేప్డ్ టేబుల్స్ కాదు, 2 టేబుల్స్ ఇవి. సో ఇదొక టేబుల్, ఇదొక టేబుల్, రెండింటిని నేను ఎల్ షేప్లో ఇలా ఫిక్స్ చేసుకున్నాను. రెండింటిని ఎల్ షేప్లోకి ఫిక్స్ చేసుకోవడానికి కారణం ఏంటంటే డ్యూయల్ మానిటర్ సెటప్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక అల్ట్రా వైడ్ మానిటర్, అది మెయిన్లీ వీడియో ఎడిటింగ్ కోసం. అండ్ ఈ మానిటర్ ఏదైతే ఉందో అది ఇటు వచ్చేసిద్ది. సో దట్ దీనిలో నేను ఫోటోషాప్ వర్క్ అలా చేసుకోవచ్చు, ఏదన్నా స్క్రిప్టింగ్ వర్క్ అలా చేసుకోవచ్చు అనుకున్నా. సో దట్ ఏంటంటే ఈ మానిటర్ కి కనెక్ట్ చేస్తున్న కంప్యూటర్ రెండరింగ్ లో బిజీగా ఉంటే దీన్ని డిస్టర్బ్ చేయకుండా దీనిలో పని చేసుకోవచ్చు అనేది ప్లాన్. అండ్ 2 మానిటర్స్ ఉండటం వల్ల ఇటు సైడ్ అల్ట్రా వైడ్ మానిటర్, ఇటు సైడ్ నార్మల్ మానిటర్, వీడియోలో లుక్ చూడడానికి బాగుంటది అన్నట్టు ప్లాన్ చేసుకున్నా. బట్ అది అవ్వలేదు. నెక్స్ట్ వేరే మారే ఇంట్లో అయినా కానీ అది వర్కౌట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఫస్ట్ ఇప్పుడు నా షూటింగ్ ఎక్విప్మెంట్ చూసారంటే ఫస్ట్ కెమెరాతో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ అయితే కంపేర్ చేస్తే కెమెరాని అప్గ్రేడ్ చేసాం. ఇది సోనీ A6700 అండ్ ఇది 50mm సోనీ ప్రైమ్ లెన్స్. ఈ కెమెరా తోటే మనకి దాదాపు మే మంత్ నుంచి వీడియోస్ అన్ని ఈ కెమెరా తోటే వస్తున్నాయి. ఈ కెమెరా వచ్చిన తర్వాత మన ఛానల్లో వీడియోస్ అన్ని 4K క్వాలిటీకి అప్గ్రేడ్ చేసాం. ఇంతకుముందు అన్ని 1080p వచ్చాయి. అప్పుడు మనం Canon 200D Mark II వాడేవాళ్ళం. అది కూడా ఇక్కడే ఉంది. ఈ డ్రా తీస్తే ఈ బ్యాగ్లో Canon 200D Mark II ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేస్తా. ఇదిగోండి కెమెరా. సో దీన్ని ఇప్పుడు వాడట్లేదు. ఇది నా ఫేవరెట్ కెమెరా, చాలా కష్టపడి కొనుక్కున్నా అప్పట్లో. ఇది దాదాపు 2.5 సంవత్సరాలు డబ్బులు సేవ్ చేసి చాలా కష్టపడి కొనుక్కున్నా. అందుకే దీన్ని అమ్మలేదు. ఎప్పటికైనా కానీ ఇది నాకు గుర్తుగా ఉండేది, పని చేసినా పని చెప్పినా గుర్తుగా పెట్టుకుందాం అని దీన్ని భద్రంగా దాచిపెట్టాను. అండ్ దీనికి సోనీ కెమెరాకి కిట్ లెన్స్ కూడా ఈ బ్యాగ్ లోనే ఉంటాయి. ఈ బ్యాగ్ వచ్చేసరికి ఎప్పుడు దీనిలో ఉంటుంది, ఈ షెల్ఫ్ లో ఉంటుంది. యాక్చువల్లీ ఈ టేబుల్స్ చేయడానికి కారణం కూడా అదే. లాస్ట్ ఇయర్ స్టూడియో టూర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ఉండేది అండ్ ఇక్కడ ఒక టీవీ టేబుల్ ఉండేది. దాని మీద ఏదో చిన్న చిన్న పార్టీషన్స్ పెట్టుకొని స్టోరేజ్ యూనిట్ అంతా అక్కడ పెట్టుకునేవాడిని. చూడడానికి కూడా మెస్సీగా ఉండేది. అంటే రూమ్ లోకి రాగానే వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో ఉండేది కాదు. ఎలా అంటే క్లమ్జీగా ఉండేది, వర్క్ చేసుకోవాలనిపించేది కాదు. సో ఆ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ని అప్గ్రేడ్ చేద్దాం, ప్రొఫెషనల్ గా ఉండాలనే మెయిన్ ఈ టేబుల్స్ చేయించాను. ఓకే, ఓరగా టేబుల్స్ అని డివైడ్ అయిపోతున్నాం. ఫస్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుతున్నాం. ఇది సోనీ A6700. ఎగ్జాక్ట్లీ దీని పొజిషన్ అయితే ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే చూస్తున్నారో షూట్ చేసేటప్పుడు దీని పొజిషన్ అక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కెమెరా ఆన్ చేయగానే మనకి ఈ సెటప్ కనిపిస్తుంది. ఇది ప్రెసెంట్ ఇప్పుడు కూడా ఇదే నా ప్రైమరీ సెటప్. చూడవచ్చు ఆ కలర్ లైటింగ్స్ తోటి కెమెరాలో చూడడానికి లుక్ చాలా బాగుంటది. లేదు ఒకవేళ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేటట్టు ఈ టేబుల్స్ పడేటట్టు వీడియో కావాలంటే కెమెరా అక్కడ ఆ ట్రైపాడ్ ఉంది కదా, ఆ ప్లేస్లో పెడతాను. సో దట్ ఏంటంటే వీడియో చూడడానికి ఈ లుక్లో కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ లుక్లో మనం ఒక 2-3 వీడియోస్ కూడా చేసాం. నెక్స్ట్ కెమెరా అయిపోయిన తర్వాత లైటింగ్. ఫస్ట్ ప్రైమరీ లైట్ వచ్చేసరికి ఇది Godox XL61. ఇది ప్రైమరీ లైట్. యాక్చువల్లీ ఇది ఎంత పైకి పెట్టి ఉండదు, కొద్దిగా కిందకి పెట్టి ఉంటుంది. ఇప్పుడు స్టూడియో టూర్ లైటింగ్ కి తగ్గట్టు ఇలా పైకి పెట్టాను అంతే. అండ్ సెకండరీ లైట్ వచ్చేసరికి ఇది డిజిటెక్ రింగ్ లైట్. దీని ప్రైస్ దాదాపు 4,500 దాకా ఉంటుంది. ఒక 2 ఏళ్ల క్రితం దీన్ని కొన్నాను. అండ్ ఈ వీడియోలో చెప్పే నా స్టూడియో ఎక్విప్మెంట్ మొత్తం కూడా మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్స్ ఇస్తాను, ఫ్లిప్కార్ట్ లింక్స్ కూడా ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తాను. అన్ని ప్రొడక్ట్స్ 2 వెబ్సైట్స్ లో ట్యాగ్ చేస్తాను. ఒకవేళ మీరు కావాలంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేసైనా చెక్అవుట్ చేసుకోవచ్చు, అంటే చెక్ చేసుకోవచ్చు. మీకు కావాలి నచ్చింది కొనుక్కోవాలంటే ఆ లింక్స్ యూస్ చేసైనా కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లైట్స్ వచ్చేసరికి ఇది డిజిటెక్ స్టిక్ లైట్. ఇది కూడా దాదాపు 4,500 దాకా ఉంటుంది. దీంట్లో మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ప్రజెంట్ ఇప్పుడు బ్లూ పెట్టాను. ఇక్కడ వెనకాల కలర్ కంట్రోల్స్ ఉంటాయి, ఇవి మారిస్తే మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. అక్కడ చూడొచ్చు బ్లూ నుంచి గ్రీన్కి కలర్ మారుతుంది.
అండ్ ఇంకొక లైట్ అది ప్రతిసారి వాడంగానే స్పేర్కి వాడతాం. ఇది కూడా గోడాక్స్ SL62. యాక్చువల్లీ 2 సాఫ్ట్ బాక్స్ పెడదాం అన్నట్టు ఇది కొన్నాను. కాకపోతే ఈ రూమ్ లో 2 సాఫ్ట్ బాక్సులు పెట్టడానికి స్పేస్ సరిపోదు, అందుకని దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ లాగా వాడుతున్నాను. ఇది కలర్స్ మార్చడానికి ఇట్లా షీట్స్ ఉంటాయి, ఇవి రకరకాల కలర్ షీట్స్ ఉంటాయి. వీటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాయి. కాకపోతే ఇవి కాస్ట్ ఉంటాయి కొంచెం. ఈ రంగు పేపర్లో దాదాపు 3500 దాకా ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వైట్ లైట్ వస్తుంది, ఇది అడ్డు పెట్టగానే కలర్ మారుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ లైటింగ్ యూస్ చేస్తాం. అండ్ ఈ లైట్ కరెక్ట్గా డిప్లాయ్ చేయడానికి ఇది గ్రే కలర్ క్లాత్. ఈ గ్రే కలర్ క్లాత్ అమెజాన్లో దొరుకుతుంది, ఒక 500 రూపాయలు మాత్రం ఉంటుంది. అండ్ ఈ గ్రే కలర్ క్లాత్ టైట్గా ఫిట్ చేసి పెట్టడానికి ఇవి డిజిటెక్ స్టాండ్స్ అండ్ క్లిప్స్. ఈ క్లిప్స్ వేసే క్లాస్ మొత్తం ఊడిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఒక విండో లాగా నేను సెట్ చేసుకున్నాను. ఈ స్టాండ్ లేకపోతే క్లాత్ ఇంత ఫిట్టెడ్గా రాదు అండ్ వీడియో అవుట్పుట్ కూడా అంత బాగుండదు. అండ్ అది లైటింగ్ స్టాండ్ అమెజాన్లో కొన్నాను. దాని లోపల అమెజాన్ స్మార్ట్ బల్బ్ ఉంటుంది, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన సెటప్ అనమాట. ఇలా కూర్చుంటే ఇది నీట్గా ఉంటుంది, మనకు కావాల్సినట్టు షాడోస్ లేదా కలర్ లైట్స్ ఏదైనా కానీ చూడడానికి నీట్గా ఉంటుంది. కాకపోతే వెనకాల కంప్యూటర్లో అట్లాంటి టెకీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. ఆ టెకీ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కోసం దీన్ని యూస్ చేద్దాం అనుకున్నా, కానీ అవ్వలేదు. సరే, ఇంకా మెయిన్ ఏ రోల్ అయిపోయింది. బీ రోల్స్ ఎలా షూట్ చేస్తాం మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ ఇయర్ స్టూడియో టూర్లో ఆల్రెడీ చెప్పా. ఇక్కడ ఈ మంచం మీద ఇట్లా ఒక ప్లాంక్ వేస్తాను. ఇలాంటి కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవి ఉంటాయి, పేపర్స్ ఉంటాయి. దీన్ని ఈ ప్లాంక్ మీద ఇలా సెట్ చేసి ఇక్కడ అన్బాక్సింగ్ వీడియోస్ అలాంటివన్నీ రికార్డ్ చేస్తాము. అండ్ ట్రైపాడ్ కూడా ఇది మంచి ట్రైపాడ్, చాలా లెంత్ వస్తుంది అండ్ లెగ్స్ దీని స్పెషాలిటీ అని చెప్పొచ్చు. కంప్లీట్ ఇలా వస్తుంది, దాని తర్వాత ఇలా, దాని తర్వాత ఇలా ఇలా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఈ హెడ్ కూడా బాల్ హెడ్, ఇది టోటల్ ఇలా పైకి అనేసి ఇలా పెట్టుకోవచ్చు. సో అన్బాక్సింగ్ ఏంటంటే, సో ఇలా పెట్టేసి కెమెరా ఈజీగా అన్బాక్సింగ్ ఇట్లా బాగుంటుంది. ట్రైపాడ్ కూడా మంచి కాస్ట్లీ ట్రైపాడ్. అప్పుడు నేను కొన్నప్పుడే 5500 రూపాయల దాకా ఉంది. ఇప్పుడు ఈ ట్రైపాడ్ స్టాక్లో ఉందో లేదో తెలియదు, కానీ దీనికి సిమిలర్ ట్రైపాడ్స్ డిజిటెక్ నుంచి కాకుండా వేరే వేరే బ్రాండ్స్ నుంచి అయితే 8000, 9000 ప్రైస్ కూడా ఉన్నాయి. బట్ దీని ప్రైస్ మాత్రం 5500. అప్పుడు నేను కొన్నప్పుడు 5000కి వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఎడిటింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ చూసామంటే ఇది మెయిన్ డెస్క్. ఈ మెయిన్ డెస్క్లోనే ఎడిటింగ్ ఇదంతా ఉంటుంది. ఓకే, ఆడియో గురించి చెప్పడం మర్చిపోయా, సారీ. ఆడియో వచ్చేసరికి ఇది మెయిన్ మైక్, సెన్హైజర్ మైక్. ఈ సెన్హైజర్ మైక్ అక్కడ రికార్డ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఇక్కడ రికార్డ్ చేసేటప్పుడు దీన్ని ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకుంటాము, నాకు ఫేస్ చేసుకునేటట్లు ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకుంటాం. ఇది మైక్ కాస్ట్ చాలా ఉంటుంది, దాదాపు 20,000 రూపాయల దాకా ఉంటుంది. స్టాండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దీనికి ఒక సపరేట్ కేబుల్ నేను చేయించుకున్నాను. ఇది ఎక్కడ ఆన్లైన్లో కొనింది కాదు, నేను సపరేట్గా చేయించుకున్నది. ఈ కేబుల్ ఇక్కడ ఈ ఆడియో ఇంటర్ఫేస్కి వస్తుంది. ఈ ఆడియో ఇంటర్ఫేస్కి ఇలా పెట్టేస్తే ఇక్కడ ఫ్యాంటమ్ పవర్ సప్లై ఆన్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. దీని త్రూ మ్యాక్లోకి వెళ్ళి మ్యాక్లో రికార్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మ్యాక్ ఒక USB హబ్ ఉంటుంది. ఈ USB హబ్ని దీంతో కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఆడాసిటీ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మినీ ఫ్యూజ్ స్టార్ట్ టు. ఈ మినీ ఫ్యూజ్ అనేది దీని మోడల్ ఏమన్నమాట. ఇది ఆటోరియా మినీ ఫ్యూజ్ ఆడియో ఇంటర్ఫేస్. దీని ప్రైస్ కూడా 15,000 రూపాయల దాకా ఉంటుంది. సో ఇంత హై లెవెల్ ఎక్విప్మెంట్ యూస్ చేస్తాం కాబట్టి ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ అవుట్డోర్లో ఆడియో క్యాప్చర్ చేసుకోవడానికి ఈ DJI మైక్ వాడతాం. ప్రజెంట్ మీరు వింటున్న ఆడియో కూడా DJI మైక్ నుంచి వస్తుంది. సో ఇది ఆడియోకి అయితే. ఇక వీడియో ఎడిటింగ్ వచ్చేసరికి ఇది మ్యాక్ మినీ M4. దీనిలోనే వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాం. ప్రీమియర్ ప్రో యూస్ చేస్తాం వీడియో ఎడిట్ చేయడానికి. అండ్ ఇది విండోస్ PC. ఇది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం నేను 30,000 రూపాయలకి PC బిల్డ్ చేయించాను. ఇంకా స్టిల్ చాలా బాగా పనిచేస్తుంది. హెవీ టాస్క్లు రన్ చేయలేదు, కానీ ఫోటోషాప్ అయితే ఇంకా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. మనం చేసే ప్రతి థంబ్నెయిల్ దీని నుంచి వస్తుంది. ఇది కూడా సేమ్ అదే మానిటర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మ్యాక్ తో పని లేనప్పుడు దాన్ని నేను మధ్యలో స్విచ్ చేసుకుంటా ఉంటాను అనమాట. నెక్స్ట్ ఈ కీబోర్డ్ లాజిటెక్ K480 కీబోర్డ్. దీనికి 3 డివైజులు కనెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్ 2 కనెక్ట్ చేశాను. అండ్ మౌస్ ఇది లాజిటెక్ MX Master 3S. యాక్చువల్లీ వైట్ మౌస్ చూడడానికి చాలా బాగుంటుంది అనుకున్నా, కానీ చాలా వరకు మాసిపోయింది. ఇది లాస్ట్ టైం సేల్ లో కొన్నా. లాస్ట్ టైం సేల్ కి ఇది నాకు చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది. యాక్చువల్ దీని ప్రైస్ 9,000 రూపాయల దాకా ఉంటే 4,200కి వచ్చింది. ఈసారి సేల్ లో కూడా అంత తక్కువ ప్రైస్కి రాలేదు. అండ్ ఈ డెస్క్ మీద ఉన్నది సైకాలజీ ఆఫ్ మనీ బుక్, ప్రజెంట్ చదువుతున్నా. ఇది దీనికి స్టూడియోతో ఏం సంబంధం లేదు. అండ్ ఇవి మెమరీ కార్డ్స్. ఒక్కొక్క మెమరీ కార్డ్, ఇది సోనీ వాడిచ్చిన మెమరీ కార్డు అండ్ ఇది సామ్సంగ్ వాడిది 128 GB మెమరీ కార్డు నేను కొనుక్కున్నా. ఇంకా అడిషనల్ మెమరీ కార్డ్స్ కూడా ఉన్నాయి, కాకపోతే ప్రజెంట్ వాడే మెమరీ కార్డ్స్ ఇవి. అండ్ ఇది కార్డ్ రీడర్. ఇది Type-C కార్డ్ రీడర్. యాక్చువల్లీ మన మ్యాక్ కి మొత్తం Type-C ఉంటుంది కాబట్టి Type-C కార్డ్ రీడర్ ప్రిఫర్ చేశాను. సో దట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ దీని కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది, 1,600 రూపాయల దాకా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ పార్టీషన్కి వచ్చేస్తే ఇది నా డెస్క్ ల్యాంప్. సో ఇది విప్రోది. దీని ప్రైస్ ఒక 1,600 రూపాయల దాకా ఉంటుంది. ఇది 3 రకాల లైట్ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్స్ తోటి వస్తుంది. ఇది 1, ఇది 2,
ఇది 3 మొత్తం ఈ టచ్ కంట్రోల్స్ తోటి వర్క్ అవుతుంది. అండ్ ఇది జెబ్రానిక్స్ ది పార్టీ స్పీకర్. ఇది మనకి రివ్యూ యూనిట్ లాగా వచ్చింది. బ్యాక్గ్రౌండ్ లో చూడడానికి RGB లైట్లు రంగు మారుతా బాగున్నాయి కదా అని పెట్టాను. అండ్ ఇది S24 Ultra బాక్స్. S24 Ultra ఫోన్ కూడా ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఒక 20 రోజుల నుంచి ఫోన్ యూస్ చేస్తున్నా. ఫస్ట్ 10 రోజులు అసలు దీన్ని పట్టించుకోవాలా. నెక్స్ట్ 10 రోజులు రివ్యూ చేద్దామంటే తుఫాన్ పట్టుకుంది మనకి. ఇప్పటికీ బయట వాన పడుతూనే ఉంది. కెమెరా శాంపిల్స్ అవి కంప్లీట్ చేయడానికి ఇంకా టైం కుదరలేదు. మీకు స్టిల్ S24 Ultra రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్ని బట్టి S24 Ultra రివ్యూ చేయాలా లేదా నేను డిసైడ్ అవుతాను. అండ్ ఇది iPhone 17 Pro నా కొత్త ఫోన్. ఇది కూడా ఒక 4 రోజుల నుంచి యూస్ చేస్తున్నా. దీని రివ్యూ కూడా లాంగ్ టర్మ్ రివ్యూ పెడతాను. ప్రెసెంట్ వీడియో కూడా iPhone 17 Pro నుంచి వస్తుంది. అండ్ ఇవి OnePlus Buds 4 నా ప్రైమరీ బడ్స్. దీని రివ్యూ కూడా మనం పెట్టాం. అండ్ ఇది iPad Air 2025 A16 మోడల్. ఇది యాక్చువల్లీ నేను ఆన్లైన్లో ఒక కోర్స్ చేస్తున్నా. ఆన్లైన్ కోర్స్ చేసేటప్పుడు ఈ మ్యాక్లు ఫోన్లో ఆన్లైన్ క్లాసెస్ చూడాలంటే ఏదో మెసేజ్ వస్తుంది, ఏదో కాల్ వస్తుంది, డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం. అలా డిస్ట్రాక్ట్ కాకుండా ఉండాలని ఈ iPad చదువుకోవడం కోసం కొన్నా. కానీ వచ్చి దాదాపు 15 రోజులు అయింది. చదువుకోవడం తప్ప పని చేశాను. దాని తర్వాత ఇది MacBook Air M1. ప్రజెంట్ ఇది వాడట్లేదు, కాకపోతే ఇంకా వర్కింగ్ కండిషన్లోనే ఉంది. కాకపోతే మన లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ కానీ ఇవన్నీ తట్టుకోలేకపోతుంది. అందుకే తీసి పక్కన వేసా. కాకపోతే నా పర్సనల్ ఫైన్స్ అన్ని ఇంకా దీనిలోనే ఉన్నాయి. ఇంకా దీన్ని వాడడం రన్నింగ్లోకి తేవాలి. అండ్ ఇవి కొన్ని డెస్క్ యాక్సెసరీస్ ఇవన్నీ నేను ఆఫ్లైన్లో కొన్నా. అండ్ ఇది స్పైక్ మనకి ఇది మెయిన్ ఛార్జర్ అనమాట. ఇది నా మ్యాక్ ఛార్జర్. ఈ ఛార్జర్ నేను అన్నిటికీ వాడతాను. ఎందుకంటే మ్యాక్ ఇది PD ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దేనికైనా సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఛార్జర్ నేను అన్నిటికీ వాడతా. ఇది మన బ్యాక్గ్రౌండ్ లైట్ చెప్పాం కదా గోడాక్స్, ఆ లైట్ కి పవర్ కార్డు. ఇది మన మెయిన్ సాఫ్ట్ బాక్స్ పవర్ కార్డు. ఇది మన రింగ్ లైట్ పవర్ కార్డు. అండ్ ఈ సిస్టమ్ మొత్తానికి పవర్ కార్డ్స్ అంటే మ్యాక్ మినీ పవర్ కార్డ్స్ కానీ ఈ విండోస్ పవర్ కార్డ్స్ కానీ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ ఈ టేబుల్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయింది చూడొచ్చు. ఇక్కడ వరకు నేను ఏం చేశానంటే ఒక కబోర్డ్ లాగా పెట్టేసి లోపలే మొత్తం వెనకాల సైడ్ నుంచి ఒక హోల్ పెట్టేసి ఈ వైరింగ్ మొత్తం అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఇలా లోపలికి వచ్చి ఇక్కడ ఒక స్పైక్ పెట్టా. ఆ స్పైక్కి ఈ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి. సేమ్ ఇలానే ఉంటాయి. కాకపోతే ఈ స్పైక్ లోపలికి దూరలేదు. కొద్దిగా ఈ ప్లగ్స్ అన్నీ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇది బయటకు కనిపిస్తుంది. లేదంటే ఇది కూడా ఇక్కడ లోపల ఉండాల్సింది ఇలా. అండ్ లోపలికి వెళ్తే ఇక్కడ కొన్ని సామాన్లు మొత్తం ఉంటాయి. ఇవన్నీ వీడియోస్ చేయడం కోసం కొన్న సామాన్లే. అండ్ ఇక్కడ ఇది నా రైటింగ్ ఏరియా. ఏదైనా స్క్రిప్ట్ రాసుకోవాలంటే ఇక్కడ నేను స్క్రిప్ట్ రాసుకుంటాను. అండ్ ఇక్కడ కొన్ని ఎసెన్షియల్ గ్యాజెట్స్, కత్తులు, కటార్లు, పవర్ బ్యాంకులు అన్నీ ఉంటాయి. ఇక్కడ నా డైరీస్, వెయిట్ మిషన్స్ మనకి వీడియోస్లో కావాల్సినవి. ఇది టెంపరేచర్ గన్ను, ఇది లక్స్ మీటరు, ఇది వెయింగ్ మిషను, అండ్ ఇది నా డైరీ. సో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఎసెన్షియల్స్. అండ్ కిందది మీకు ఆల్రెడీ చెప్పాను కెమెరా బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇటు సైడ్ మ్యాక్స్ వీడియో కోసం యూజ్ అయ్యే ఉంటాయి. ఈ రంగురాళ్ళు ఇవన్నీ వీడియోలో అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇవి కొన్ని నా పర్సనల్ థింగ్స్ ఇవన్నీ. ఇది నా వాచ్ కలెక్షన్. యాక్చువల్లీ నాకు వాచెస్ అంటే చాలా ఇష్టం. సో చూడొచ్చు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ టామీ హిల్ఫిగర్ వాచెస్. దాంతోపాటు ఈ క్యాసియో వాచ్ కూడా ఉంటుంది. ఉన్న వాటిలోకి కొద్దిగా మంచి వాచ్ అంటే ఇదే క్యాసియో వాచ్. దాని తర్వాత కింద కొన్ని బాక్సెస్ పెట్టాను. అండ్ ఏదైనా అవసరం లేని లైట్స్ ఇలాంటివన్నీ ఈ ఎంటీ స్పేస్లో పెట్టేస్తూ ఉంటాను. అండ్ ఇంకోటి దీని గురించి చెప్పడం మర్చిపోయా. ఇది కార్నర్ లైట్. యాక్చువల్లీ ఇది ఎందుకు కొన్నానంటే ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక 2 వీడియోస్ చేసాం. ఆ వీడియోస్లో కొద్దిగా ఈ వాల్ కొద్దిగా బాగా కనిపించట్లేదు. ఈ లైట్ ఏదన్నా ఈ కార్నర్లో కొని ఇక్కడ ఉన్న గ్యాప్లో పెడితే ఏదన్నా ఈ లైట్ ఏదన్నా వాల్ మొత్తాన్ని ఇలా ఫిల్ చేస్తుంది అనుకున్నాను. కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. చూడొచ్చు ఎంత తక్కువ లైట్ వస్తుందో. అండ్ దీనిలో మోడ్స్ కూడా ఉంటాయి. కొన్ని మోడ్స్ ఇది ఎట్లా అంటే ఇక్కడ చూడొచ్చు మారుతూ ఉంటాయి. చెక్, హలో. ఇక్కడ చూడొచ్చు మనం మాట్లాడుతుంటే మన వాయిస్కి తగ్గట్టు రెస్పాండ్ అయ్యే మోడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆపేసాను అనుకోండి ఎలాగతో మాట్లాడుతున్నంతసేపు వెలుగుతూ ఉండేది. ఇలా కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి. బాగుంది, కాకపోతే కొద్దిగా బ్రైట్ ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ నా చైర్. యాక్చువల్లీ నేను చాలా చైర్ చూసా, కాకపోతే ఇది ఇచ్చినంత కంఫర్ట్ నాకు ఏది ఇవ్వాల. నాకు లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది బాగా. ఆ లోవర్ బ్యాక్ కి ఈ కర్వేచర్ చాలా మంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఈ కుషనింగ్ కూడా చాలా బాగుంది. ఇది స్లీప్ కంపెనీ చైర్. స్లీప్ కంపెనీ స్టైలస్ అనుకుంటా దీని పేరు. ఇదే మనకి వాళ్ళు రివ్యూ ఇట్లా పంపించారు. యాక్చువల్లీ దీని తర్వాత వేరే చైర్స్ కూడా పంపించారు, కానీ ఇది అనిపించినంత కంఫర్టబుల్ గా నాకు ఏ చైర్ అనిపించలేదు. దీని మీద కూర్చుంటే బ్యాక్ పెయిన్ అయితే చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ నేను వర్క్ చేసుకునేటప్పుడు ఈ చైర్ లేకపోతే నాకు చాలా కష్టం. సో ఇంకేదైనా వేరే చైర్లో కూర్చొని అయితే నేను వర్క్ చేసుకోలేదు. పర్ఫెక్ట్ హైట్ ఉంటుంది అండ్ పర్ఫెక్ట్ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. కుషనింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అంతే మ్యాక్స్. స్టూడియోలో మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కెమెరా, లైటింగ్, దాని తర్వాత ఎడిట్ చేయడానికి ఒక మిషన్. ఇవన్నీ చూపించేసాం. మిగతా అన్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవన్నీ మీకు చూపించాల్సిన అవసరం లేదు. టైం వేస్ట్ మీకే. ఇది ఓవరాల్గా మన సెటప్ టూర్ అయితే. ఇంకో వారం రోజులు ఈ రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఇదే నేను పనుకునే మంచం కూడా ఇదే. నేను పనుకోవాలంటే ఇవన్నీ క్లియర్ చేసేసి ఇక్కడే పనుకుంటాను. తిండి, నిద్ర, పని అన్ని ఈ రూమ్ లోనే. 2 years పాటు ఈ రూమ్ నాకు కొన్ని మంచి మెమరీస్ ని మిగిల్చింది. మళ్ళీ ఒక
ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళి కొత్త రూమ్ లోకి వెళ్ళి ఇంకా మంచి బ్యాక్గ్రౌండ్స్ ఇంకా మంచి వర్క్ స్పేస్ బిల్డ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను. అండ్ మీకు ఏమన్నా స్టూడియోలో ఏమైనా అప్గ్రేడ్ చేయాలి అన్నట్టు అనిపిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. అంటే విజువలైజేషన్ పరంగా వాల్స్ కానీ లేదంటే ఇంకేదన్నా మరీ ఎక్కువ బడ్జెట్ చెప్పకుండా ఏదన్నా ఇంకొద్దిగా నీ స్టూడియోలో ఇది ఉంటే ఓవరాల్ అంబియన్స్ ని పెంచుతుంది బ్రో అనిపించేది ఏదైనా ఉంటే కింద నాకు కామెంట్ చేయండి. ఇది వరకు వీడియోకి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీరు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే అన్ని ప్రొడక్ట్స్ ఈ వీడియోలో నేను టచ్ చేసిన ప్రొడక్ట్స్ ఇంకా టచ్ చేయకుండా ఏమైనా మర్చిపోయినా కానీ అన్ని కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. అండ్ వీలైతే ఫ్లిప్కార్ట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అయితే ఫ్లిప్కార్ట్ లో ట్యాగ్ ప్రొడక్ట్స్ లో కూడా ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అండ్ కొనుక్కోవచ్చు. మీరు కొనుక్కుంటే మనకు కొద్దిగా అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.